ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధానపు దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలం. నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడండి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరిచి నీ వాక్కు చేత ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి బలపరచండి. మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ దయను కనికరమును కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. నీ వాక్యము సత్యము, నీ మాటను గ్రహించుకోవడానికి కావలసిన కృపనివ్వండి. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు ఈ పరిచర్యలన్నీ జరిగిస్తూ మహిమ మీరే పొందుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్కు యొక్క శక్తి బలము మేము కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. మీరు మాతో ఉండి మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడుతున్నాం. ప్రభు యొక్క స్వరాన్ని వినే సామర్థ్యం కూడా ప్రభు మనకివ్వాలి. వినడానికి, గ్రహించుకోవడానికి పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేయాలి. ఒకవేళ అలా సహాయం చేయకపోతే దేవుడు మనకిచ్చిన మంచి మనస్సాక్షి పాడైపోద్ది. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవాది దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నట్లుగా గుర్తుపట్టాలి. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో మనం మంచి మనస్సాక్షిని గురించి నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు ఉదయకాలంలో అదే మంచి మనస్సాక్షి పార్ట్ 6 అంటే 6వ సెక్షన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ మంచి మనస్సాక్షి అనే టాపిక్ చాలా గొప్పది. మనం దగ్గర 6-7 గంటలు ఈ మంచి మనస్సాక్షి గురించి మనందరం లేఖనాల్లో నేర్చుకుంటూ వస్తున్నాం. మంచి మనస్సాక్షికి దేవుని యొక్క సాక్ష్యం ఉంటుంది, పరిశుద్ధుల యొక్క సాక్ష్యం ఉంటుంది. గమనించారా? మంచి మనస్సాక్షి దేవాది దేవుడు ఆయన తన ప్రేమకు గుర్తు. దేవుడు కనుక మంచి మనస్సాక్షి మనలో పెట్టకపోతే మనం చేసే పనిలో మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో దేవుని యొక్క ప్రేమను మనం కనులారా చూడవచ్చు. వాస్తవానికి ప్రజలందరిలో మనకు కనపడేది ఏంటంటే మంచి మనస్సాక్షి అసలు దేవుడు ఇచ్చింది మనలో ఉందా లేదా అనేది కూడా గుర్తుపట్టే పరిస్థితులు లేవు. ఇటు సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మన పిల్లల జీవితాల్లో కానివ్వండి, మనకు దేవుడు ఒక మనస్సాక్షినిచ్చాడు అనే ఆలోచన
ఎవరికీ లేదు. అసలు మనస్సాక్షి కలిగిన ప్రజలు అని కూడా చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనపడుతున్నాయి. చూడండి, భ్రమపరిచే ఆత్మచేత మన మనస్సాక్షిని మోసం చేసుకుంటూ ఉన్నాం. మన మనస్సాక్షికి ఎప్పుడూ కూడా దేవుని మాట వినే అలవాటు ఎక్కువ ఉంటుంది. మరలా చెప్తున్నాను, మన మనస్సాక్షికి దేవుని మాట వినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకొరకు చెప్పండి? ఎందుకు మన మనస్సాక్షి దేవుని మాట వింటది? కారణం ఏంటి అంటే, మన మనస్సాక్షిని దేవుడే ఇచ్చాడు. దేవుని వలన ప్రతి మనిషికి ఒక చక్కటి మనస్సాక్షిని దేవుడిచ్చాడు. ఈ మనస్సాక్షి ఎప్పుడూ కూడా దేవుని మాట విన్నప్పుడు మన మనస్సాక్షి సంతోషపడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గుర్తుపట్టారా? మనస్సాక్షి దేవుని మాట విన్నప్పుడు సంతోషపడుతుంది. ఒకవేళ మన మనస్సాక్షి దేవుని మాట వినలేదనుకోండి, వినకపోతే ఏమవుతుంది చెప్పండి? వినకపోతే మనలో అపరాధ భావం కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి నాన్న. అపరాధ భావం అంటే అర్థం ఏంటి? మన మనసులో నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు అని నీతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, నువ్వెంత చంపుదావని నీ మనస్సాక్షిని బాల్య దినం నుండి నువ్వెంత చంపినా, ఎంత అది లేనట్టుగా నువ్వు నటించినా, అది మాత్రం నీ మీద నేరారోపణ మోపుతూనే ఉంటుంది, నీతో మాట్లాడుతూనే ఉంటుంది నీ మనస్సాక్షి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుని ఎదుట నీ చరిత్ర అంతా కూడా చెప్పగలిగింది నీ మనస్సాక్షి. ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ నేను చనిపోతే నా మనస్సాక్షి కూడా ఆగిపోద్దని అనుకుంటున్నారు. కాదు కాదు, నీ మనస్సాక్షి దేవుని చేత అనుగ్రహించబడింది. ఆయన నీకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. మీరు గుర్తుపడితే, ఈ మనస్సాక్షి అపరాధ భావాన్ని గనక నీలో ఉంటే, నేను తప్పు చేశాను అనే మనస్సాక్షి నీలో ఉంటే, ఈ అపరాధ భావం ఎలాంటిదంటే నీ జీవితానికి ఒక నరకం లాంటిది. చూడండి, మనం పైకి చాలామంది బాగుంటాం, అందరితో నవ్వుతూ తిరుగుతూనే ఉంటాం, కానీ మనసు లోపల ఒక చచ్చిన శవంలాగా ఉంటాడు మనిషి. ఎందుకు చచ్చిన శవంలాగా ఉంటాడంటే, నలిగిపోతూ ఉంటాడు. తన మనస్సాక్షికి తెలుసు, నేను తప్పు చేశాను కనుకనే నేను ఎవరి ఎదుట తలెత్తుకోలేకపోతున్నాను అని అపరాధ భావం అతనికి ఒక నరకంగా తయారవుద్ది. పైకి ఎంత గంభీరంగా కనపడుతున్నా అపరాధ భావం తన మనసును విడిచిపెట్టదు. అందుకనే లాస్ట్ సండే దుష్టుడు ఎవడు తరంకుండానే పారిపోతాడని చెప్పాం. ఎందుకు తరమక్కర్లేదు అంటే, వాడి మనస్సాక్షి వాడిని తరుముతూ ఉంటుంది. గమనించారా? వాడి మనస్సాక్షి వాడిని తరుముతుంటే అతను ఎక్కడికి వెళ్తాడంటే, తనకై తాను చనిపోవడానికి. చూడండి, అపరాధ భావం ప్రతిరోజు నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో కోర్టులో శిక్ష పడిన తర్వాత అతనిని శిక్షా విధికి అప్పగించిన తర్వాత 14 ఏళ్ళు 15 ఏళ్ళు మొన్న లాస్ట్ ఇండిపెండెన్స్ డేకి రాజమండ్రి జైల్లో నుంచి చాలామందిని విడిపించారు. వాళ్ళను విడిపించి బయటికి తీసుకొచ్చినప్పుడు మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఒక్కొక్కడేమో అక్రమ సంబంధం ఉంటే చంపేశానంటాడు, ఒక్కొక్కడేమో డబ్బులు కొరకు ఆశపడి కొట్లాట్లలోకి వెళ్ళి అనుకోకుండా చంపేశాను అంటాడు. ఇలాగా ఎన్ని సంవత్సరాలు మీరు శిక్షను అనుభవించారంటే, అయ్యా నాకు 14 ఏళ్ళు పడింది, కానీ 7 సంవత్సరాల తర్వాత నన్ను విడిచిపెట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు నిన్ను విడిచిపెట్టారంటే, నా ప్రవర్తన నేను మార్చుకున్నానయ్యా అని సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ హృదయం పశ్చాత్తాపడి నేను చేసిన పనికి శిక్షావిధి నేను అనుభవిస్తున్నానని పశ్చాత్తాపడి మనసు మార్చుకుంటే, ఈ లోకంలో గవర్నమెంట్ కూడా అతని మీద కనికరపడి అతనిని క్షమించి విడిచిపెడుతుంది. అంటే ఈరోజు ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక లోకంలో ఒక జైలు శిక్షలో తన ప్రవర్తన సత్ప్రవర్తనను బట్టి, తన ప్రవర్తనలో మార్పును బట్టి గవర్నమెంటే జైలు నుండి విడిపించి అతనిని క్షమించి విడిచిపెడుతుంది. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన మనస్సాక్షి యొక్క మార్పును దేవుడు చూస్తాడు అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. అంటే ఈ రోజున 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించవలసినటువంటి వాళ్ళు 7 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి మొన్న ఇండిపెండెన్స్ రోజున విడిపించాడు. చాలామంది దగ్గర దగ్గర 150 మందిని విడిపించారు. గమనించారా? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో మనం గమనిస్తే, అంటే మనస్సాక్షి పాడైపోతే దానిని తిరిగి మరలా బాగు చేసుకునే అవకాశాన్ని దేవాది దేవుడు ఇస్తున్నాడు. కొంచెం ఎదరకు సర్దుకోండి నాన్న, ఎదరకు సర్దుకోండి, ఎదరకు సర్దుకోండి నాన్న. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ సెక్షన్లో యోబు గురించి మాట్లాడుకుంటూ దావీదును గురించి కూడా మనం చూసాం. దావీదు తన జీవితంలో ఎలా మార్పు చెందాడు, మార్పు చెందడానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనం బైబిల్లో చూసినప్పుడు 32వ కీర్తనలో మనం ఆల్రెడీ చూసాం. నేను కొంచెం జ్ఞాపకం చేసి మెయిన్ టాపిక్లోకి వెళదాం. చదవండి నాన్న. 32వ కీర్తన 1 నుండి 6 వచనాల వరకు చదువుకోవచ్చు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మైక్ లేదా నాన్న? ఏమ్మా మైక్ రావట్లేదా? రైట్, చదువు నాన్న. తన అతిక్రమములకు సౌండ్ రావట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు చూసారా, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఇప్పుడు చూడండి, దేవుని చేత సాక్ష్యం పొందాలి అంటే ఒక నీతిమంతుడైన దైవజనుడి ద్వారా, దేవుని ద్వారా సాక్ష్యం పొందాలి. మనం కొత్త నిబంధనలో అపోస్తులు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళు దేవుని ఎదుట సంఘ బిడ్డలందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాళ్ళు వాళ్ళ కొరకు సాక్ష్యాన్ని చెబుతూ ఉన్న సందర్భాలు, చాలా సందర్భాలు మనం లేఖనాల్లో చూడవచ్చు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మరలా తిరిగి నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచుకోవడానికి నీకు పరిశుద్ధులు చాలా అవసరం. ఎందుకనంటే నీకు దేవుని యొక్క వాక్యాన్ని విని
నీ మనస్సాక్షిని సరిచేసుకోవటం వలన నీ హృదయానికి ఒక గొప్ప సంతోషాన్ని దేవుడిస్తాడు. ఒకవేళ సంతోషం గనుక లేకపోతే నీ హృదయంలో అపరాధ భావం నిన్ను ఒక నరకంలాగా నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. గమనించారా? హృదయంలో నేరారోపణ గనుక నీ మీద చేయకపోతే నీ హృదయం వాక్యమునందు పరిశుద్ధత యందు ఆనందిస్తూ ఉంటుంది. చూడండి, మనిషి జీవితానికి ఆనందం సంతోషం చాలా విలువైంది. ఈ ఆనందం సంతోషం అనేది లోకం ఇచ్చే ఆనందం సంతోషం చాలా ఉంటుంది, కానీ దేవుడిచ్చే సంతోషం వేరు. దేవుడిచ్చే సంతోషం ఆయన ఆజ్ఞలు కట్టడలతో మనకు సంబంధం కలిగి ఉండి బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనం ఎక్కడ ఎలాంటి విషయాల్లో బలహీనపరచబడి కోల్పోతున్నామో చూసుకునే పరిస్థితుల్లో మనం లేం. పరిశుద్ధులు ఎటు తిరిగినా మరలా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి, చూడండి మనం కీర్తనలో అదే చదువుతున్నాం, అది కంటిన్యూ చేయనానా? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇప్పుడు చూడండి, యెహోవా చేత నిర్దోషి అన్నప్పుడు అక్కడ పదాన్ని మనం చూడొచ్చు. ఏ పదాన్ని? ఆత్మలో. చూసారా? అంటే అంతరంగంలో. ఇప్పుడు చూడండి, మనిషికి దేవుడు అంతరంగ అవయవాలు ఇచ్చాడు, బహిరంగ అవయవాలు కూడా ఇచ్చాడు. అంతరంగం యొక్క అవయవాలలో దేవుని నీతి విషయమైనటువంటి సంగతులు మనల్ని జ్ఞప్తికి తెచ్చి నడిపించులాగున మన ధర్మశాస్త్రాన్ని దేవుడు మన హృదయంలో ఆజ్ఞల రూపంలో పెట్టాడు. చూడండి, మనం లాస్ట్ సండే అదే లేఖనాలు చూస్తూ వచ్చాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఆ లేఖనాలు ఒకసారి నేను చదివి జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను, ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము మనస్సాక్షి అంటే గమనించారా? ఇక్కడ మనందరం ఆలోచించవలసింది ఏంటంటే, మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన 2 శ్రేష్టమైన అనుభవాల్ని దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడంటే, మన మనస్సాక్షికి ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని ఒక ముద్రలాగా వేసి పంపించాడు. ఒకటి. రెండవ అనుభవం ఏంటో తెలిసిన? చూడండి, ఇక్కడే రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండినా. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. గమనించారా? దేవుని గూర్చి తెలియశక్యమైనది అంతా కూడా దేవుడు మన హృదయాలకు ధర్మశాస్త్రం ద్వారా ఆయన ఆజ్ఞలు కట్టడల అన్నిటినీ కూడా పెట్టాడు. ఇప్పుడు చూడండి, అపోస్తులు ఎక్కడైనా నూతన నిబంధన సంఘంలో ఎక్కడైనా పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, సంవత్సరికాలు, జ్ఞాపకార్థ కోటాలు ఎక్కడైనా పెట్టాడండి? ఎక్కడైనా అపోస్తులు సంఘాలకు నేర్పారా? కృష్ణ నేర్పారయ్యా? ఏంటి కృష్ణ? నేర్పలేదుగయ్యా. నేర్పారు. ఎక్కడన్నా సువార్తలు చదివేటప్పుడు, పత్రికలు చదివేటప్పుడు ఎక్కడైనా ఉందా? క్రిస్మస్ చేసుకుందాం రండి అని ఎక్కడన్నా మాట్లాడారు అపోస్తులు? చూడండి, ఈ రోజున మన మనస్సాక్షి ఎంత దారుణంగా తయారవుతుందో చూడండి. ఈరోజు మనం కొన్ని విషయాలు మనస్సాక్షికి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూద్దాం. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, మనస్సాక్షిని రోజు రోజుకి పాపము చేత
అతిక్రమాల చేత మనం ఎలా మోసగించబడి మనస్సాక్షి పని చేయకుండా మనం ఎన్ని పాపాలు చేస్తున్నా ఎందుకు మనస్సాక్షి స్పందించకుండా ఎందుకు చచ్చిపోయింది? ఈరోజు ప్రభు ఎంతవరకు నేర్పితే అంతవరకు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రం 15 వచనం చదువునానా, రోమాపత్రిక 2:15. దేవుడు అట్టివారి మనస్సాక్షి ఎట్టివారి మనస్సాక్షి ధర్మశాస్త్రాన్ని దేవుడు మన హృదయంలో ఉంచాడు. ఇప్పుడు చూడండి, మనకి హృదయంలో ఉంచినట్లు ఎలా తెలుస్తుందంటే, అన్యజనుడు సైతం కూడా అబద్ధం ఆడితే అమ్మో తప్పు అని అంటున్నాడు. అంటే అన్యజనుడు కూడా ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలకే కాకుండా అన్యజనులందరికీ కూడా మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. ఈ మనస్సాక్షి ఎప్పుడు కూడా దేవునితో సంబంధాలు కలిగి ఉండి ఈ మనస్సాక్షి దేవుడు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు మనం ఎంతగానో సంతోషపడతా ఉంటాం. ఒకవేళ అపరాధ భావం గనుక తప్పు చేస్తున్నావని గనుక చెప్పడం ప్రారంభిస్తే అది తప్పకుండా నీ బ్రతుకులో ఒక నరకంలాగా ఉంటుంది. గుర్తుపట్టారా? పైకి కొద్ది రోజులు బాగానే ఉంటాడు, కానీ మనస్సాక్షిని చంపుకొని దేవుని సత్యవాక్యాన్ని పక్కన పెట్టి బతికేవాడు కొద్ది రోజుల తర్వాత తన లోపల ఆ అపరాధ భావం ఎక్కువగా పెరుగుతూ ఏమైందంటే ఒక రోజున అపరాధ భావం ముందల నిలబడలేక చనిపోవడానికి నిర్ణయం చేసుకుంటారు. ఈ రోజుల్లో దాన్నే మెంటల్ టెన్షన్ అంటారు. మీకు బాగా తెలుసు, నాకు మైండ్ పని చేయట్లేదు, మెంటల్ టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే మీ మనస్సాక్షి పని చేయటల్లా. అంటే మీ మనస్సాక్షి బాల్య దినం నుండే దేవుని యొక్క ఆజ్ఞలలో కట్టడలో నడిపించబడాలి. ఇప్పుడు మనస్సాక్షి ఎప్పుడు కూడా దేవుని మాట మాత్రమే విని ఆనందిస్తూ ఉంటుంది. గుర్తుపట్టారా? ఇప్పుడు ఆనందం లేదు అంటే ఖచ్చితంగా మన జీవితంలో దుఃఖము, శ్రమ, వేదన, కన్నీళ్ళు ఉంటాయి. చూడండి, నీ మనస్సాక్షి ఎప్పుడు వాక్యంలో ఆనందించడం నేర్చుకుంటే నీతో మాట్లాడేవాళ్ళు అవిశ్వాసులు మాట్లాడుతున్నారా, విశ్వాసులు మాట్లాడుతున్నారా అనేది గుర్తుపడతాం. చూడండి, మంచి మనస్సాక్షి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుని అనుమతి ద్వారా శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నువ్వెన్నడూ పడిపోవు అనే సంగతి మనం గత లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ యోబు యొక్క జీవితంలో చూసి మనం నేర్చుకున్నాం. అందుకనే ఇప్పుడు చూడండి, రోమా 1:19 కూడా కంటిన్యూ చేయనానా? మళ్ళీ ఒకసారి ఆ మాటలు చదువు. దేవుని గూర్చి తెలియసఖ్యమైనది. ఇప్పుడు గమనించారా? దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అది వాళ్ళ మధ్యలో విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. దేవుడు విశదపరిచాడంట. చూడండి, ఒకటి మనస్సాక్షికి ధర్మశాస్త్రం ద్వారా విశదపరిచాడు. రెండవది ఇక్కడ చూస్తే కంటిన్యూ చేయనానా? ఆయన అదృశ్య లక్షణములు. ఇప్పుడు చూడండి, ఆయనకున్నటువంటి అదృశ్యమైనటువంటి లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు. ఇప్పుడు గమనించారా? దేవుడు నీ మనస్సాక్షికి ఏం చెప్తున్నాడంటే నిత్య శక్తియు, దైవత్వమును, జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, చూడండి, కనబడుతున్నటువంటి సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక. ఇప్పుడు చూడండి, నీకు ఇది అదే రెండు రకాల సంపూర్ణతల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి, ప్రతి మనిషికి మనస్సాక్షిలో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. రెండవది, ఈ భూమి ఆకాశాలు సర్వప్రకృతులు చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన యొక్క నిత్య శక్తి అర్థం కావాలి. అంటే ఆయన బలాతిశయాన్ని, ఆయన యొక్క నిత్య శక్తిని మనందరం కూడా గుర్తుపట్టాలి.
కంటిన్యూ చేయనానా? అనగా ఆ, ఆయన నిత్య శక్తియు ఆయన నిత్య శక్తియు దేవత్వమును దైవత్వమును, ఇక్కడ చూడండి, ఆయన నిత్య శక్తితో పాటు ఆయనకున్నటువంటి దైవత్వంలో ఉన్నటువంటి పాపము లేని సంపూర్ణమైన పరిశుద్ధ గుణములు కనపడతా ఉంటాయి. జగతుత్పత్తి మొదలుకొని జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఇప్పుడు ఆలోచించడం వలన చూడండి, ప్రపంచంలో నువ్వు భూమిని, ఆకాశాన్ని, సృష్టించబడిన ప్రతి వస్తువును నువ్వు దేన్ని చూసినా దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన నిత్య శక్తి కనపడతానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంత కళ్ళ ముందల కనబడుతున్న అంతరంగంలో చూడండి, అంతరంగంలో బహిరంగంగా రెండు వైపులా ఆయన తన ప్రత్యక్షతని, ఆయన సామర్థ్యాన్ని దేవుడు నీకు సమస్తాన్ని బయలుపరిచాడు. మీరు అనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు, నాకు తెలీదు అని ఎన్ని డ్రామాలు వేసినా, ప్రభా ఆ రోజు నాకు అర్థం కాలేదు ప్రభా, నాకు గ్రహింపు రాలేదు ప్రభా, నేను భ్రమపడ్డానయ్యా అని నువ్వెన్ని చెప్పినా అక్కడ పప్పులేం ఉడకో. దేవుడు ఏమంటాడంటే, బాబు నన్ను నేను సృష్టించిన సృష్టిని చూడు, అవి చూస్తున్నప్పుడు నీ మనస్సాక్షికి నేను ఎలాంటి వాడినో నీకు తెలుస్తుంది. గుర్తుపట్టారా? ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ఆయన నిత్య శక్తి, ఆయన మహిమా ప్రభావాలు నువ్వు గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయనానా? అక్కడే కంటిన్యూ చేయి. తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తురులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడేది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు చూడు, నువ్వేం చేయలేదు, ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చూడండి, వీళ్ళ దగ్గర ఏముంటాయి అంటే వాదనలు ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి. చూసారా? మనం ఎలా ఆలోచించాలి, ఒకసారి మీ మనస్సాక్షిని కొంచెం ఆలోచింపచేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఆయన, చదువునానా? వారు దేవుని నెరిగియు 21వ వచనం, వాళ్ళు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు చూడండి, దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఆయన ఆజ్ఞలు, కట్టడలు అన్నీ కూడా నీ మనస్సాక్షికి తెలుసు. ఒకటి, నీ అంతరంగంలో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. రెండవది, సర్వ ప్రకృతులను, భూప్రపంచాన్ని అన్నీ చూస్తున్నప్పుడు దేవుని యొక్క నిత్య శక్తి చూడండి, ఆయన నిత్య శక్తిని నువ్వు చూస్తున్నప్పుడు నిత్యము ఉండేటువంటి వాటిని చూపిస్తున్నాడు. అంటే నిత్య శక్తి, ఆయన మహిమా ప్రభావాల యొక్క నిత్య శక్తి ఏం చూపిస్తుందంటే, నిత్యము యుగయుగాలు ఉండే పరలోకాన్ని చూపిస్తుంది, నిత్యము యుగయుగాలు ఉండే నరకాన్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన నిత్య శక్తి ద్వారా పరలోకాన్ని, నరకాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఇప్పుడు అపరాధ భావం నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతావు. చూడండి, ఈ మాటలు వింటున్నప్పుడు నీ శరీరం ఏమాత్రం కూడా అంగీకరించదు. గుర్తుపట్టారా? ఏమాత్రం కూడా అంగీకరించదు, ఏమాత్రం కూడా గ్రహించే పరిస్థితుల్లో ఉండరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనందరినీ కూడా దేవుడు ప్రేమించి మనస్సాక్షిని పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీకు ఆయన మాట విన్నప్పుడు సంతోషాన్ని, ఆయన మాట వినకపోతే అపరాధ భావాన్ని, రెండింటినీ నీ మనసులో పెట్టాడు. ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఆజ్ఞను అతిక్రమించటం అనేది పాపమే, వాస్తవమే. అంతకంటే
భయంకరమైనటువంటి పాపం ఏదైనా ఉంది అని అంటే నువ్వు చేయవలసింది చేయకుండా ఉండటం అనేదే భయంకరమైనటువంటి సిన్, పాపం. చూడండి ఎలా తెలుస్తుంది మనకి. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఆరాధించవలసిన విధంగా దేవుని ఆరాధించలా, ఆయన ప్రార్థించే విధంగా ఆయనకు ప్రార్థించలా, ఆయన స్తుతించే విధానంలో నువ్వు ఆయన్ని స్తుతించలా. ఇప్పుడు అర్థమవుతుందండి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన నువ్వు ఆరాధించడం, స్తుతించడం, ఆయన కోరుకున్న పరిశుద్ధ జీవితం చెయ్యకపోవటమే ఆజ్ఞ అతిక్రమం కంటే కూడా పాపం. మరలా చెప్తున్నాను, ఆజ్ఞ అతిక్రమం పాపమే, అందరికీ తెలిసిన సత్యం, మంచిదే. కానీ నిన్ను సృష్టించిన తర్వాత నీ ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడో నువ్వు చేయవలసింది చేయకపోవటమే అంతకంటే పెద్ద పాపం. అర్థం కాల? అర్థమైందా లేదా? ఇప్పుడు చూడండి, దేవుడట ఆయన ప్రతి మనిషిని సృష్టించినప్పుడు ఆయన ప్రతి మనిషికి మంచి మనస్సాక్షిని పెట్టి నువ్వు చేయవలసిన పనులు దేవుడు నియమించాడు. చూడండి ఏం పనులు నియమించాడు ఆయన. నువ్వు వేకుజామున లేచి స్తుతించాలి, ప్రార్థించాలి అన్నాడు అనుకోండి. నువ్వు ఈ రోజున నువ్వు దేవుని స్తుతించలా, ప్రార్థించలా. ఇప్పుడు చూడండి నీ మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుందంటే నీ మీద నేరారోపణ మోపుతూ ఉంటుంది. బాబు నువ్వు దేవుని ఈరోజు స్తుతించలా, నువ్వు దేవుని ఈరోజు ఆరాధించలా, ప్రార్థించలా అని నువ్వు చేయవలసినవి చేయకుండా ఉన్నప్పుడు నీ మీద నేరారోపణ, అపరాధ భావం నీ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఉదయం కాలంలో ప్రార్థించలా, బైబిల్ చదవలా, ఆరాధించలా. వాట్ అబౌట్ నెక్స్ట్ డే కూడా అలానే ఉన్నావు, మరలా నెక్స్ట్ డే కూడా అలానే ఉన్నావు. అంటే నువ్వు చేయవలసింది చెయ్యకుండా ఉండటం అనేదే అతి భయంకరమైనటువంటి పాపంలో నాకు తెలిసి ఆజ్ఞాతిక్రమం కంటే కూడా ప్రమాదం అని నా మనస్సాక్షికి నాకు అనిపిస్తుంది. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. ఆ మాట మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఏమర్థమైంది చెప్పండి? ఆయన నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి, నువ్వు అవి చేయాలి. ఇప్పుడు చూడండి, యోబులో దేవుని చేత సాక్ష్యాన్ని పొందడానికి కారణం ఏంటంటే యోబు అనుదినం ఏం పని చేస్తున్నాడు? 5వ వచనం చదవండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనమా 3వ వచనమా? కంటిన్యూ చేయనా. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అంతరంగములో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఎలా చేశాడు? మంచి మనస్సాక్షి కలిగినోడు ప్రతి దినము దేవుని యొక్క వాక్యము ద్వారా తన మనస్సాక్షిని పవిత్రపరుచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనస్సాక్షి అనేది అంతరంగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అంతరంగాన్ని పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాడు. నానా బైబిల్ తీయటం కన్నా వినండి, బైబిల్ తీయమాకన్నా వినండి, చక్కగా వినండి, సరేనా? విన్న తర్వాత మీ ఇద్దరిని అడుగుతాను, నేనేం చెప్పానో మీ ఇద్దరు చెప్పాలి. నాకు చెప్పబోతే ఈ రోజున అన్నం లేదు. మీరు కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చొని ఉపవాసం ఉండి మీ బతుకులు దిద్దుకోండి. అర్థమైందా? ఈరోజు ఇక్కడే ఉండండి.
వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వారి మనసులోనైనా పాపం చేస్తారేమోనని రోజు వేకుజామునే లేచి యోబు తన పిల్లల కొరకు, కుటుంబం కొరకు దహన బలిని అర్పిస్తున్నారంట. ఈరోజు తల్లిదండ్రులు చూస్తుంటే చూడండి, మన కళ్ళ ముందల పిల్లలు పెరుగుతూ వాళ్ళు అబద్ధం ఆడుతుంటే తల్లిదండ్రులు నవ్వుకుంటూ ఉంటారు. మా అబ్బాయి భలే అబద్ధం కూడా భలే ఆడుతున్నాడు, చూసావా? అంటే నీకు మంచి మనస్సాక్షి లేదు. నీ పిల్లలు నీ కళ్ళ ముందలే అబద్ధాలతో నెమ్మదిగా అలవాటవుతూ నెమ్మదిగా వాళ్ళ మనస్సాక్షిని దేవుని ఎదుట పరిశుద్ధంగా కాపాడుకోకుండా నష్టపోతుంటే నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావో తెలిసిన? వాడికి బట్టలేసి, వాడికి బూట్లేసి, వాడి కాలరు నేను ఒక మంచి తండ్రి అని చెప్పుకుంటున్నాడండి. ఆయన ఆటో మీద నేను చూసా, వాళ్ళ అబ్బాయి కాలర్ పైకి ఎగరేసి ఏంటి ఆ బూట్లు సూట్లు వేసి, ఎంత వయసు ఉంటుంది? 3 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి అయ్యా, 2 ఏళ్ళు. 2 ఏళ్ళకే వాడి కాలర్ పైకి ఎగరేసి జీన్ షర్టు అండ్ మళ్ళీ మామూలు షర్టు కూడా కాదు, జీన్ షర్టు జీన్ ప్యాంటు, 2 ఏళ్ల బాబుకి జీన్ షర్టు జీన్ ప్యాంటు వేసి కాలర్ ఎగరేసి అట్ట నడుస్తూ ఉండగా 2 చేతులు ఇట్ట పట్టుకున్నాడు, ఇట చూస్తున్నాడు, నడుస్తున్నాడు. ఫోటో తీశారు. ఇప్పుడు ఆ ఫోటోని పెద్దది చేపించి ఆటో మీద అతికించుకొని తిరుగుతున్నారు రోడ్లేమటి. అంటే ఇప్పుడు వాడి దేహంలో ఏం చూస్తున్నారు? పిల్లల దేహంలో మంచి మనస్సాక్షి కలిగిన యోబేమో వాళ్ళ పిల్లల హృదయంలోనైనా దేవునికి విరోధంగా పాపం చేస్తారేమోనని గడగడలాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు అబద్ధం ఆడుతుంటే పిల్లలు పక్కనే ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. గమనించారా? వాళ్ళు చూస్తూనే ఉంటారు. దగ్గరుండి తల్లిదండ్రుల ప్రవర్తనలో, వాళ్ళు క్రియల్లో ఏ స్వభావం అయితే ఉంటుందో పిల్లలు కూడా అవే చూసి ఎదుగుతూ ఉంటారు. కానీ పిల్లలు ఎదుగుతూ ఉండగా నీ పిల్లలు దేవునికి విరోధంగా బ్రతికితే వాళ్ళు పాతాళంలో ఆరని అగ్నిలో ఉంటారనే కనీస జ్ఞానం ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మీరు మందిరంలో ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడా? మీరు మందిరంలో ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడా? లేరు. ఇప్పుడు మీ పిల్లల మీద మీకున్న ధీమా ఏంటో తెలిసిన? మా పిల్లలు మంచోళ్ళు, ఇప్పుడు చచ్చినా పరలోకి వెళ్తారు అనుకుంటున్నారు కదా. అవునా? ఒక బూతు మాట చాలు, ఒక అవిశ్వాసం చాలు. మంచి మనస్సాక్షి కలిగిన వాడు ప్రతిరోజు పరిశుద్ధపరుచుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన? తన మనసుకు కలిగిన కల్మషాన్ని కడుక్కుంటున్నాడు. చూడండి, 2 కొరింథీ పుస్తకం 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవన్నానా? 2 కొరింథీ పుస్తకం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక మనకు ఈ వాగ్దానాలన్నీ ఉన్నవి గనుక దేవుని భయముతో, ఇప్పుడు చూడండి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, ఇప్పుడు చూడండి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఇప్పుడు గమనించారా? శరీరానికి ఆత్మకు కల్మషం అంటుతూ ఉంటుందంట, అపవిత్రత అంటుతూ ఉంటుందంట. నేను అడుగుతున్నాను, నీ పిల్లలు కళ్ళ ముందలే బూతులు మాట్లాడతారు, అబద్ధాలు ఆడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, సినిమా పాటలు పాడతారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు ఫోనుల్లో, ఇక రకరకాల తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నీ కళ్ళ ముందల చూస్తున్నా నీ మనస్సాక్షి ఏమంటుందంటే, నా పిల్లలకి ఏం కాదు, నా పిల్లలు బంగారం. ఇక ఆడు పుట్టినరోజు వస్తే చూడాలా, ఆడు ఒంటి నిండా సోకులేసి ఎచ్చులేసి వాడిని మెల్లకన్నులతో చూసుకుంటా, అబ్బా నా పిల్లోడు సూపర్ అంటూ ఉంటావు. వాడు పెరిగి పెద్దోడై చచ్చిన తర్వాత నరకంలో ఉంటాడు. గమనించారా? అందుకనే మీ బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచండి అంటే అన్ని వాక్యాలు నమ్ముతారు, కానీ ఆ వాక్యాన్ని మాత్రం నమ్మరు. చూసారా? ఆదివారం మీరు గుడికి రాకపోయినా మీ మనస్సాక్షి ఏమాత్రం కూడా స్పందించదు, ఏమాత్రం కూడా ఫీల్ అవ్వదు, బాధపడదు.
గమనించారా? ఈరోజు ఉదయకాలంలో మీ మనస్సాక్షి అపవిత్రపరచబడి పాడైపోతుంది, దానికి కల్మషం అంటుతుంది, దాన్నంట నువ్వే శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ మనస్సాక్షికి కల్మషం అంటినప్పుడు ఎలా శుద్ధి చేసుకోగలుగుతావు చెప్పండి? ఎలా శుద్ధి చేసుకోగలుగుతావు అంటే, నీ మనస్సాక్షి కంటే మించిన దేవుడు ఉన్నాడో. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి మళ్ళొకసారి మీరు చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, మన హృదయము ఏ ఏ విషయాలలో దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము, మన హృదయములను సమ్మతిపరుచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట ధైర్యంగా నుంచోగలుగుతాం. అర్థమైందండి? దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం. మీరు గుర్తుపట్టండి, ఆలోచించండి. మన హృదయముల కంటే అధికుడైన దేవుడు ఉన్నాడు. మన మనస్సాక్షి కంటే, హృదయం అన్నా మనస్సాక్షి అన్నా ఒకటే. పాత నిబంధనలో హృదయం అంటాడు, కొత్త నిబంధనలో మనస్సాక్షి అంటాడు. గుర్తుపట్టారా? ఆయన అధికుడు అని అంటే అర్థం ఏంటంటే, నీకు మనస్సాక్షినిచ్చి నిన్ను బాగు చేయగలిగింది కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధుల జీవితాల్లో గనక మనం చూస్తే, దావీదు ఇలాంటి పరిశుద్ధులు అనేక మంది బైబిల్లో ఉన్నారండి. వాళ్ళ జీవితాల్లో చూస్తే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి మరలా వాళ్ళ మనస్సాక్షిని బాగు చేసుకున్నారు. ఈ ప్రపంచంలో నీ మనసును సరిచేసి బాగు చేయగలిగిన శక్తి దేవునికి తప్ప, ప్రపంచంలో యేసయ్యకి తప్ప ఎవరికీ లేదు. అందుకని చూడండి, ప్రపంచంలో ఏ కులస్తుడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వాడు బ్రతుకు మారిందండి, వాడి జీవితం మారిందండి, అతను పాపాన్ని విడిచిపెట్టాడండి అని చెప్పుకుంటున్నారు. కారణం ఏంటో తెలిసిన? పాడైపోయిన మనస్సాక్షిని బాగు చేయగలిగిన దేవుడే. చూడండి, దేవుడు మన అంతరంగంలో ఉంచిన వాటన్నిటినీ అపవాది సంపూర్ణంగా నాశనం చేయలేకపోయింది. అంటే ఇప్పుడు చూడండి, మన మంచి మనస్సాక్షికి ఇంకా కొన ఊపిరి ఉంది. మనకున్నటువంటి విశ్వాసానికి కొన ఊపిరి ఉంది. పరిశుద్ధ జీవితానికి కొన ఊపిరి ఉంది. అంటే అపవాది నిన్ను చెరిపినప్పుడు, నిన్ను నాశనం చేసినప్పుడు 100% నాశనం అవలా. కారణం ఏంటి? నీకెట్ట తెలిసిద్ది అంటే, అన్యజనుడు దేవుని లేఖనాలు ఎరగకపోయినా అతడు మంచి చెడును గుర్తుపట్టగలుగుతున్నాడంటే, అతనికి మనస్సాక్షి ద్వారా దేవుని ధర్మశాస్త్రం అయి ఉన్నట్టుగా బ్రతుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు నీ మంచి మనస్సాక్షి దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకొని నడిపించబడడానికి యేసుక్రీస్తు అనేటువంటి మార్గాన్ని, అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు నీ మనస్సాక్షి పాడైపోయింది, దాన్ని తిరిగి బాగు చేసుకోవాలంటే నీ దేవుడైన యెహోవా యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి, ప్రభువున వద్దకు రావాలి. అంటే ఇప్పుడు మనస్సాక్షికి దిక్కెవరు అంటే ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈరోజు మనం నేర్చుకునే విషయాల్లో పాడైపోయిన నీ మనస్సాక్షిని మరలా బాగు చేసి నిన్ను కాపాడగలిగింది కేవలం యేసు ప్రభు మాత్రమే. మరలా నువ్వు పశ్చాత్తాపడి నీ బ్రతుకును మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చేది దేవుడు మాత్రమే. అందుకనే 2 కొరింథీ పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 1:7,
మనకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. కంటిన్యూ చేయనా, చదువునా? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో, ఇప్పుడు చూడండి, దేవునికి భయపడాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, అంటే అపవిత్రపరచబడిన మన హృదయాన్ని, శరీరాన్ని రెండిటిని పవిత్రపరచుకోవడానికి అవకాశాన్ని మరలా యేసుక్రీస్తు ద్వారా మనకిస్తున్నాడు. అంటే ఇప్పుడు అపవిత్రపరచబడుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? అపవిత్రపరచబడుతుందంటే అర్థం ఏంటి? అంటే నీ మనస్సాక్షికి పాపం అంటుకుంటుంది అని అర్థం. ఇప్పుడు చూడండి, గత రాత్రి మనం వాక్యం విన్నాం కదా, అవ్వ ఆదాములు దేవునితో ఎన్నో సంవత్సరాలు సహవాసం చేసినప్పటికీ వాళ్ళు దేవునిని విశ్వసించలా. ఎవరి మాటలు నమ్మారంటే, మొదట దేవుని కంటే మన సహవాసం దేవునితో ఎన్నో సంవత్సరాలు ఉంది, కానీ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళ మాటలు వింటాం. ఈ రోజున నీ మనస్సాక్షిని నాశనం చేసేది, మోసం చేసేది ఏంటో తెలిసిన? నీకు ఉపదేశం చేసి నిన్ను వెంటబడి నీకు జ్ఞానం, తెలివి, వివేకం నేర్పి, నీకు పరిశుద్ధ జీవితం నేర్పి నిన్ను రక్షించి కాపాడిన వాడి మాట కంటే అప్పటికప్పుడు వచ్చి నీకేం కాదు, నువ్వు పండు తిన్నా నువ్వు చచ్చిపోవు అని చెప్పిన మాట తీయగా ఉంటుంది. ఇప్పుడు పండు తిను దినము నువ్వు చస్తావు అనే మాట చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దైవజనుడు మీ ఆత్మల్ని రక్షించడానికి, పరిశుద్ధ జీవితం నేర్పడానికి మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో కఠినంగా పెంచాడు అనుకోండి. కఠినంగా నిర్ణయం తీసుకొని మీ మనస్సులు మారి నూతనపరచబడి మీ మనసుకు కలిగిన, ఆత్మకు కలిగిన కల్మషం నుండి విడిపించడానికి ప్రభు యొక్క శిక్షలోను, బాధలోను మిమ్మల్ని పెంచాడు అనుకోండి, మీరేం చేస్తున్నారో తెలిసిన? ఎన్ని సంవత్సరాలు నీకు ఉపదేశం చేసి నిన్ను కాపాడిన తండ్రిని పక్కన పెట్టి నువ్వు ఎవరికి ఓటేస్తావో తెలిసిన? అప్పటికప్పుడు వచ్చి నిన్ను ఏమాత్రం ఉపదేశం చెప్పి కాపాడకుండా నిన్ను చాలా సునాయాసంగా తీయటి మాటలు చెప్పి నిన్ను కన్వర్ట్ చేసే వాళ్ళ మాటలు విని నిన్ను రక్షించి దేవుని ఎదుట నిందారహితంగా నిన్ను నిలబెట్టే దైవజనుని సహవాసాన్ని వదిలిపెట్టి వితిన్ సెకండ్లో కట్ చేసేస్తారండి. ఏమండి, మీరెన్నడూ కూడా ఏ దైవజనునైనా, లేకపోతే ఏ భార్యనైనా, బిడ్డలనైనా, కుటుంబాన్నైనా, తల్లిదండ్రులనైనా కట్ చేయమాకండి. అంటే కంప్లీట్గా వాళ్ళతో మాట్లాడకుండా కట్ చేయొద్దు. ఇది దెయ్యం చేసే పని. మీరు కట్ చేయొద్దు. పేతురుపత్రికలో 3:16 18 ఉంటుంది, మీకు ఎవరైనా విభేదాలు కలగజేసి మాట్లాడినప్పుడు, వాళ్ళ అభ్యంతర పడినప్పుడు వాళ్ళకి వివరణ చెప్పమన్నాడు. ఆ మాట ఎక్కడుందో నాకు తెలియదు. 3:18 చదవండి నాన్న. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 18 వచనమా? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒకసారి శ్రమపడెను. దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అది కాదు నాన్న, 17 అనుకుంటా, చూడనా, 16-17. దేవుని చిత్తం అలాగున్న ఎడల, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చూడండి, వాక్యం చెప్పి అతనిని కాపాడి అతని కొరకు కన్నీరు కార్చి బుద్ధి జ్ఞానం నేర్పిన తర్వాత చూడండి, అపవాది గనక వచ్చి నువ్వు చావవని తీయటి మాటలు చెప్తే వెంటనే మనసు మార్చుకొని తీయటి మాటలు నమ్మితే ఏమైంది చెప్పండి? నీ మనస్సాక్షికున్న కాపుదల, ఆ పరిశుద్ధ జీవితం పోయింది. దిగంబరులు అయిపోయారు. చూసారా? వస్త్రహీనులు అయిపోయారు.
చూడండి, అపవాది తీయటి మాటలు చెప్పిద్ది, కానీ దాని లోపల విషం పెట్టిద్ది. చూసారా? పాపం కూడా మనల్ని ఎలా నడిపిస్తుందంటే, పాపం మొట్టమొదట మనకి తీయటి మాటలు చెప్పిద్ది, కానీ ముగింపు మాత్రం నిన్ను నరకంలో ఆరని అగ్నిలో నిన్ను బాధ పెడుతుంది. తీయటి మాటలు చెప్పి నిన్ను సంతోషపెట్టిద్ది, తర్వాత నడివీధుల్లో నిన్ను వదిలేస్తుంది అపవాది. చూడండి, నీ పాపం నిన్ను పట్టుకున్నప్పుడు నిన్ను ప్రేరేపించిన ఆత్మ నీ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. అప్పుడు పాపానికి వచ్చే నింద నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఉక్కిరి బిక్కిరై నువ్వు చేసిన అతిక్రమానికి నీకు నువ్వే ఉరేసుకొని చనిపోతావు. గమనించారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే నీ మనస్సాక్షిని నువ్వే శుద్ధి చేసుకోవాలి. యోబు శుద్ధి చేసుకున్నట్టుగా తను తన పిల్లల గురించి పరిశుద్ధపరుచుకున్నట్లుగా తన కంటిన పిల్లల కంటిన ప్రతి మచ్చ డాగు కళంకాన్ని కడుక్కున్నాడు. ఇప్పుడు మనం కూడా అలానే కడుక్కోవాలి. ఇప్పుడు చూడండి, నువ్వు వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, దేవుని యందు విశ్వాసం కలిగి నడగకపోయినా, నీ మనస్సాక్షి శుభ్రంగా 3 పూట్ల అన్నం తింటుంది, చక్కగా అందంగా అలంకరించుకుంటుంది. అందం మోసకరం అని చెప్పినా కూడా నీ మనస్సాక్షి ఏమాత్రం కూడా చెల్లించదు. ఏది నిన్ను నాశనం చేస్తుందో దాన్ని నమ్ముతావు. రేపొద్దున చనిపోయిన తర్వాత దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు ఆ రోజున నువ్వు ఎంత ఏడ్చినా నీ బ్రతుకు మార్చుకోవటం అసంభవం, నిన్ను రక్షించుకోవటం అసంభవమైనటువంటి విషయం. గుర్తుపట్టారా? అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మన అపవిత్రత ఎలాగా, మన మనస్సాక్షి అపవిత్రపరచబడింది అని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి నాన్న. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి నాన్న. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించువారు గనుక. ఇప్పుడు చూడండి, కొందరు ఇంతకు ముందు ఏం ఆరాధించేవాళ్ళు? విగ్రహములను ఆరాధించేవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై. ఇప్పుడు చూడండి, ఏమైంది చెప్పండి? ఇప్పుడు నీ మనస్సాక్షి ఎప్పుడు బలహీనమైంది అంటే వారి విగ్రహముల వలన. ఇప్పుడు చూడండి, విగ్రహం అంటే ఏంటి? నీ దేవుని ఆజ్ఞ కంటే, నీ దేవుని మాట కంటే నీకేది విలువైంది అంటే నీ వెండి బంగారమే ఒక విగ్రహం, నీ అందమే ఒక విగ్రహం. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? ఇప్పుడు చూడండి, దేవుని కంటే నీ భార్యని ఎక్కువ ప్రేమించిన, దేవుని కంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించిన. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు రాలేదు కదా ప్రార్థనకి. ఇప్పుడు మీ పిల్లలకి లోకంలో అలా కూర్చొని, లోకంలో ఇప్పుడు పిల్లలిద్దరిని విడిచిపెట్టి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో, ఏ మాటలు మాట్లాడుతున్నారో, ఏ బూతులు మాట్లాడుతున్నారో, ఏ చెడుతనం మాట్లాడుతున్నారో తెలుసండి. నీ డబ్బులు ఇవాళ ఉంటే రేపు ఖర్చు అయిపోతాయి, కానీ నీ పిల్లలకు పట్టిన ఆ గజ్జి తామర వదిలించుకోవడానికి నువ్వు 10 కోట్లు ఖర్చు పెట్టినా కూడా బతుకులు మార్చలేవు. ఏమండి? బతుకులు మార్చగలరా? చూపించండి. కానీ బతుకు మార్చే దేవుడు మాట్లాడుతుంటే నీ పిల్లలకు మాత్రం దేవుని సన్నిధి అక్కర్లేదు, నీకు కావాలి. ఏమండి? నీకు అసలు మనస్సాక్షి ఉందా? నువ్వు ముదిరిపోయి పాడైపోయావు, నువ్వు రేపో మాపో చస్తావు. కనీసం నీ పిల్లలన్నా కాపాడుకోండి. నీ పిల్లల కన్నా దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధపరుచుకునే జీవితాన్ని నేర్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది, బలహీనపరచబడిపోయింది.
ఇప్పుడు బలం లేదు నీ మనస్సాక్షికి. ఇప్పుడు చూడండి, పౌలు తిమోతితో ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు కృపయందు నువ్వు బలవంతుడు కా. దేవుని కృపలో బలం ఉంది. ఇప్పుడు నీ పిల్లలు దేవుని సన్నిధిని మానేసి తిరిగితే వాళ్ళకి దేవుని కృపలో బలం ఏంటో తెలిసిద్దండి? చెప్పండి. మరి నీకు బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? నీకెవడు చెప్తాడండి? ఇప్పుడు నీ మనస్సాక్షి బలహీనపరచబడి అపవిత్రపరచబడుతుందంట. ఏం చేస్తే అపవిత్రపరచబడుతుందంటే విగ్రహం. అంటే నువ్వు దేవుని ఆజ్ఞల కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన. ఇప్పుడు నీ పిల్లలు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు నీ ఇంట్లో? సోకుల్నా, ఎచ్చుల్నా, అబద్ధాలనా, మోసాలనా? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు చెప్పండి? వాహనాలనా, బండులనా, కారులనా, సోకులనా, బూట్లా? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి చెప్పండి? ఆలోచించే వాళ్ళు అసలు లేరండి. నాకు తెలిసి భూమండలం మీద మంచి మనస్సాక్షి కలిగిన ప్రజలు లేరు. అందుకని అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, బాబు మీలో విగ్రహం ఉంటే మీ మనస్సాక్షి పాడైపోద్ది. మీలో విగ్రహం ఉంటే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహం అని, నీ తల్లినైనను తండ్రినైనను ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ మనస్సాక్షి ఏ పరిస్థితుల్లో పాడైపోతుందో గుర్తుపట్టావా? దేవుని ఆజ్ఞ కంటే నీకు మేకప్లు ఎక్కువ, దేవుని ఆజ్ఞ కంటే నీ చదువులు ఎక్కువ, దేవుని ఆజ్ఞ కంటే నీ ఇష్టాలు ఎక్కువ, దేవుని ఆజ్ఞ కంటే నీ ఉద్యోగాలు ఎక్కువ. ఏమండి? దేవుని ఆజ్ఞ కంటే నీ ఆస్తులు పొలాలు ఎక్కువ. గుర్తుపట్టారా? ఇవన్నీ విగ్రహాలేనండి, ఇవన్నీ విగ్రహాలే. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆయన అంటున్నాడు, ఒక అపవిత్రత, బలహీనత, ఈ రెండు నీ మనస్సాక్షిని పాడు చేస్తాయి. నీ మనస్సాక్షిని పాడు చేసేది ఏంటో తెలిసిన? ఏంటిది అది? విగ్రహారాధన. ఇప్పుడు చూడండి అక్కడ ఏమని రాశాడు చూడండి. కొంతమందికి ఆయన అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరు ఇది వరకు. ఇప్పుడు జ్ఞానం లేదంటే ఏంటి? జ్ఞానం లేదు అంటే ఏంటి? నీ మనస్సాక్షికి వాక్య జ్ఞానం లేదు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. అంటే నీకు బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి నిన్ను సరిచేసేదంతా ఏంటి? దేవుని యొక్క వాక్యం. అవునా? అంటే నీకు వాక్యం యొక్క జ్ఞానం నీ దగ్గర లేదు, నీ పిల్లల దగ్గర లేదు, నీ జీవితంలో లేదు. మరి ఏ జ్ఞానం ఉంది? దేవునికి వాక్యానికి భిన్నమైన ప్రేరేపణతో కూడినటువంటి శరీర వాంఛలు, ఇష్టాలు, కోరికలతో కూడినటువంటి మరి ఆశలు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఏమండి? నీ బిడ్డలకు తెలివివ్వడం దేవునికి తెలియదండి? నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడం దేవునికి తెలియదండి? దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ పిల్లలు తిరుగుతుంటే నీకు మనస్సాక్షి ఎట్లా ఒప్పుతుందండి? దేవుడు అన్నాడు, ఆయన సన్నిధిని విడిచిపెట్టే వాళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కొంతమంది వాళ్ళ వ్యాపారాలను విడిచిపెట్టి రారు, ప్రార్థనకు రారు. గుర్తుపట్టారండి? కొంతమంది పిల్లలు వాళ్ళ కాలేజీలు వదిలిపెట్టి దేవుని సన్నిధికి రాదు. బుద్ధి జ్ఞానం దేవుని సన్నిధిలో దొరుకుతుందంటే కాలేజీల్లో దొరుకుతుందని తిరుగుతున్నారు. ఆదివారం కూడా కాలేజీలే, ఆదివారం కూడా చదువులే, ఆదివారం కూడా ఎగ్జామ్సే. దేవుని కృపను బట్టి రేపు రాబోయే దినాల్లో ఆదివారం కూడా వర్కింగ్ డేస్ వస్తాయి అనుకుంటా. ఆ రోజున ఉంటుంది. ఆదివారం ప్రార్థన పెడితే ప్రతి ఆదివారం సెలవు పెట్టి, ఉద్యోగాన్ని సెలవు పెట్టి
వచ్చి ప్రార్థన చేయాలంటే అప్పుడు తెలిసిద్ది అసలు గింజలు ఒరిజినల్ డూప్లికేట్లు అప్పుడు బయటపడతాయి. ఇప్పటికే చాలా బయటపడుతున్నాయి, రేపు భవిష్యత్తులో బయటపడబోతున్నాయి. నాకు తెలిసి రేపు భవిష్యత్తులో నువ్వు దేవుని యొక్క వాక్యం వినటానికి టైం పెట్టుకొని వస్తానంటే ఇక్కడ చెప్పేవాడు ఎవడు ఉండడం. నువ్వు వెతికితే వాక్యం దొరకని కాలం రాబోతుంది. గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు, దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. గమనించారా నాన్న? నీ మనస్సాక్షి పాడైపోడ బలహీనమైనదై అపవిత్రమైనది అయిందంట. గమనించారా? చూడండి నాన్న, ఇక్కడే కొరింథీ పత్రికలోనే 10వ అధ్యాయం 25వ వచనం కూడా చదవండి. మనస్సాక్షి నిమిత్తము. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదువునాను. మనస్సాక్షి నిమిత్తము, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటిక వాని అంగడిలో అగునదేదో దానిని తినవచ్చును. ఇప్పుడు చూడండి, నువ్వు వెళ్ళి అంగట్లో కొనుక్కొని తిను. విశ్వాసం లేని అబద్ధాలు, వ్యభిచారాలు, మోసం అలాంటి వాళ్ళ ఇళ్లలో నువ్వు తినొద్దు, తాగొద్దు అని వాక్యం చెప్తుంది. ఏమండి? వాక్యం చెప్తున్న సత్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? విశ్వసించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకని మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక అంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షి వాక్యము చేత, దేవుని ఆజ్ఞల చేత నువ్వు నడిపించబడేటప్పుడు నువ్వు దేనిని లక్ష్యం ఉంచక్కర్లా. అమ్మో ఇది ముట్టుకుంటే ఏమవుద్ది, ఇది ముట్టుకోపోతే ఏమవుద్ది, ఇది చేస్తే ఏమవుద్ది అని టెన్షన్ పడక్కర్లా. గమనించారా? ఈ రోజున దేవుని వాక్యము చేత నీ మనస్సాక్షి కట్టబడకపోతే, నీ మనస్సాక్షి దేవుని నిత్యమైన శక్తిని గుర్తుపట్టకపోతే, నీ మనస్సాక్షే నిన్ను మోసం చేసేదిగా మారిపోద్ది. గమనించారా? అక్కడ కంటిన్యూ చేయనా? విగ్రహములు బలహీనపరచబడినది అపవిత్రమైనది అన్నానా? అయితే భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందుదము. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందుదము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 10వ అధ్యాయం 25లో 26 కూడా కంటిన్యూ చేయనా? భూమియు దాని సంపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. చూడండి, మనస్సాక్షికి ఎంత సామర్థ్యం ఉందో చూడండి. నీ మనస్సాక్షికి ధర్మశాస్త్రం తెలిసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి భోంచేస్తున్నావో, ఎవరి మధ్యలోకి వెళ్ళి భోంచేస్తున్నావో నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. ఇప్పుడు చూడండి, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటే నువ్వు నిరభ్యంతరంగా తినేయచ్చు. కానీ నీ మనస్సాక్షి వాక్యం తెలియకుండా నీ మనస్సాక్షి భ్రమపరిచి మోసం చేస్తూ ఉంటుంది. తెలుసండి మీకు? మనస్సాక్షి అంటే పాపం భ్రమపరిచి నిన్ను మోసం చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా మన మనస్సాక్షిని దేవుని వాక్యము చేత పెంచాలో చూడండి. నీ మనస్సాక్షికి బలమునిచ్చి, కృపనిచ్చి, ప్రతి లోపాన్ని చెప్పి దిద్దగలిగింది నీ మంచి మనస్సాక్షి. ఇప్పుడు అది కనుక బలహీనపరచబడితే నువ్వు ఖచ్చితంగా అపవిత్రపరచబడి మోసగించబడతా ఉంటావు. చూడండి, హెబ్రీ పత్రికలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. 3వ అధ్యాయము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చూస్తారా?
నేడు ఆ, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఇప్పుడు చూడండి, కొనకూడని హృదయములను కఠినపరుచుకోవద్దు అంటే మంచి మనస్సాక్షిని కఠినపరుచుకోమాక. ఆ, మీ హృదయములను కఠినపరచుకొనకూడని కొనకుడని ఆయన చెప్పెను గనుక ఆయన చెప్పెను గనుక. పాపము వలన కలుగు భ్రమ చేత దేని వల్ల కలిగిద్దంట భ్రమ? పాపము వలన పాపం వలన నీ మనస్సాక్షి భ్రమ కలుగజేస్తుందంట. గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక మనిషిలో పాపం ఉంటే వాళ్ళు దేవుని సన్నిధికి రారండి, వాళ్ళు పరిశుద్ధుల సహవాసం చేయరండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే వాక్యం నిన్ను గుచ్చుద్ది, వాక్యం నీ మనసును కదిలిస్తుంది, వాక్యం నీ మనసును సరిచేస్తుంది. ఇప్పుడు నీకు వాక్యం కన్నా నీ పాపం కన్నా నీ పాపాన్ని విడిచిపెట్టడం అనేది నీకేమాత్రం కూడా ఇష్టం ఉండదు. నీ పాపాన్ని కొంత అనుభవించాలి, నేను అనుభవించాలి అనే ఆలోచన ఎక్కువగా నీలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలిసినా, నీ మనసు అపవిత్రపరచబడింది. అంటే దేవుని కంటే నీ మనసు వేరొకరిని ప్రేమిస్తుంది, దేవుని కంటే నీ శరీరం వేరొకరిని కోరుకుంటుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడడం కంటే చదువుల్లో లోకంలో నాశనం అయిపోవడమే ఇష్టం. ఏదో ఒక రోజున చస్తావు కదా. నిత్యానిత్యము ఉండేది నరకం, పరలోకం. ఎక్కడికి వెళ్తావు? ఈ రెండు ప్లేసుల్లో ఏదో ఒక దానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు చెప్పండి? మనస్సాక్షి ఉందండి మీకు? మనస్సాక్షి పాపం నీ మనసులో ఉన్నప్పుడు నీ మనసు భ్రమ కలిగిస్తుంది. ఏం భ్రమ కలిగిస్తుంది అంటే, ఏం కాదులే, నువ్వు పాపం చేయి, ఏం కాదు అంటది. కానీ ఒకరోజు నీ పాపం నిన్ను పట్టేస్తుంది. పట్టించినప్పుడు సిగ్గుతో తలంచుకొని బతకలేక నువ్వు చచ్చిపోతావు. గుర్తుపట్టావా? నీ పాపం నిన్ను పట్టుకునే రోజు వస్తుంది, కానీ అదే పాపం భ్రమపరిచిద్ది. ఏం కాదు బ్రదర్, ఏం కాదు సిస్టర్, పర్వాలేదు, నువ్వు కొనసాగించు, ఏం కాదు, హ్యాపీ, ఎంజాయ్ అంటది. అంటే నీ మనస్సాక్షి భ్రమపరుస్తూ ఉంటుంది. ఇక్కడ పాపం ఉన్నప్పుడు మళ్ళీ చదువునన్నమాట, పాపము మీ వలన హృదయము కఠినపరుచుకునకూడని. ఆయన చెప్పెను గనుక ఇప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోవద్దని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. బాబో, నీ హృదయాన్ని కఠినపరుచుకోమాకయ్యా, విను, మాట విను. పాపము వలన కలుగు భ్రమ చేత పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు మీలో మీ హృదయాన్ని ఎవడునూ కఠినపరచుకొనకుండా ఉండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి వాడు మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై యుందుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? నేడు అనబడే సమయం ఉండగానే, అంటే ఇవ్వాలే, దేర్ ఇస్ నో టుమారో, రేపటి దినం లేదు. రేపటి దినం ఉంటావో చచ్చిపోతావో నీకు తెలీదు. ఈ రోజునే దేవుడు కోరుకున్న జీవితం, నీ బతుకును మార్చుకునే జీవితం చెయ్యి. రేపటి దినం లేదు, రేపటి అవకాశం లేదు. నీ మనస్సాక్షి ఏమంటుందంటే, ఏ వాక్యమైతే నిన్ను పరిశుద్ధపరుస్తుందో, ఏ వాక్యమైతే నిన్ను శుద్ధి చేస్తుందో, ఆ వాక్యం దగ్గరికి నిన్ను రానివ్వదు. వాక్యం కంటే నీ చదువుల్ని ప్రేమించిన పిల్లలు మొత్తం భ్రష్టులు అయిపోతారు. చచ్చిన తర్వాత వాళ్ళు నరకంలో ఉంటారు. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం అట్లా. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి. అసలు పరిశుద్ధ జీవితమే నేర్చుకోలేనప్పుడు నువ్వు డిగ్రీలు చదివి, ఎంకమ్లు చదివి నరకంలోకి వెళ్ళటం ఎంత శ్రేష్టమైందంటావు? ఎంతవరకు భావ్యం అంటావు?
మీకు మనస్సాక్షి చచ్చిపోయింది. నేను చెప్తున్నాను, దేవుడు నువ్వు వెతికితే దొరికే సమయం ఇది. కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు వింటే నీ చెవులు పనిచేస్తున్నాయి. ఈరోజు కొద్దో గొప్ప కొంతమంది మనస్సాక్షి బాగుపడుతుంది. కొద్దో గొప్ప కొంతమంది మనస్సాక్షి దేవుని ఉపదేశం వినడం ద్వారా కదిలించబడుతున్నారు. చూడండి, నీ మనస్సాక్షి దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను దిద్ది కాపాడుతుంటే అక్కడికి మాత్రం రాబుద్ది కాదు. మరి ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎట్టున్నా నీకేం చెప్పరు చూసావా? నువ్వు ఎలాగున్నా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నా, నిన్నేమనకుండా నువ్వు చాలా మంచోడు బ్రదర్ అని చెప్తా ఉంటారు చూసారా? వాళ్ళ మాటలు నమ్ముకుంటావు. వాళ్ళ మాటల యందు నమ్మకం ఉంచి నీ విశ్వాసాన్ని నడిపించుకుంటావు. అందుకని పాపం మనిషిలో భ్రమపరిచి నీ మనస్సాక్షే ఎంత పాపం నీ పిల్లల్లో కనపడుతున్నా ఏం కాదులే, నీ బతుకులో దేవుని వాక్యానికి భిన్నమైన ప్రేరేపణలు ఎన్ని కనపడుతున్నా ఏం కాదులే, దేవుడు దయగలిగిన చిన్నదేగా, దేవుడు ఏమనడం అనుకుంటున్నారా? పాపం నిన్నెప్పుడు దేవుని ఆజ్ఞను అనుసరించి నడవకుండా, దేవుణ్ణి కాకుండా, అందుకని చూడండి, దేవుని కాకుండా నువ్వు చేసే విగ్రహారాధన నీ మనస్సాక్షిని అపవిత్రపరుస్తుంది. నీ మనస్సాక్షి కల్మషం చేత పాడైపోద్దని రాశాడు. 8:7 చదువుకున్నాం కదా, 1 కొరింథీ 8:7. ఏమో మీకు మీ మనస్సాక్షి ఎలా తోస్తుందో నాకు తెలీదు. మీ మనస్సాక్షి ఎలా నిలబడుతుందో నాకు తెలీదు, మీకే తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుచేత ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మీ మనస్సాక్షిని పరీక్షించుకోలేకపోతే, మీ మనస్సాక్షికి ఒక విగ్రహాన్ని కనుక తొలగించుకోలేకపోతే, ఆ విగ్రహమే ఏం చేస్తుందంట? మీ మనస్సాక్షిని ఏం చేస్తుందంట? బలహీనపరిచిద్ది, అపవిత్రపరిచిద్ది. ఇక బలహీనత ద్వారా జరిగే కార్యాలు అన్నీ చెప్పండి. ఏమోనండి, ఆ పాపం నా దగ్గరికి వచ్చినప్పుడు బలహీనపడిపోయానండి, నేను లోబడిపోయానండి, నేను పాపంలో పడిపోయానండి, అప్పగించుకున్నానండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? బలహీనత అనేది చాలా పెద్ద ప్రమాదం. అపవిత్రత అనేది చాలా పెద్ద ప్రమాదం. అపవిత్రతని, బలహీనతని దేవుడు ఎన్నడూ కూడా సహించడం. లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఈ రోజున ఒక విగ్రహం చాలంట నీ మనస్సాక్షి బలహీనపడి నువ్వు అపవిత్రం అవటానికి. ఆ విగ్రహం ఎవరు? దేవుని కంటే, ఆయన పరిశుద్ధత కంటే, పరిశుద్ధుల సహవాసం కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అదే విగ్రహారాధన. దేవుడు అన్నాడు, తల్లినైనను తండ్రినైనను రక్త సంబంధులైనను బంధుమిత్రులైనను నాకంటే ఎక్కువ ప్రేమించిన యెడల మీరు నాకు ఎన్నడూ పాత్రులు కానే కాదు. మనకి దేవునికి సంబంధాలు లేనే లేవు. కాబట్టి ఈరోజు రాత్రి, ఈరోజు ఉదయకాలంలో దేవుని పాదాలు పట్టుకొని, ఈరోజున మన మంచి మనస్సాక్షికి అపవిత్రత, బలహీనత రాకుండా మనలను మనమే కడుక్కోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అందరూ కలిసి చక్కగా మోకరించి ప్రార్థన చేద్దాం. నోరారా ప్రార్థన చేయి. ఏం విన్నావో, మీరు విన్నవన్నీ మీకు మరలా వాట్సాప్లో పంపిస్తున్నాను. విన్నవన్నీ మీకు నేర్పిస్తున్నాను. ఏం విన్నావో మనస్సాక్షిని పరీక్షించుకో. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసుకో. ఒకసారి నీ మనస్సాక్షికి కల్మషం, పాపం తోచకుండా నిన్ను నువ్వే పరిశుద్ధపరుచుకోవాలని జీవము గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు నీ మనస్సాక్షిని కడిగి పరిశుద్ధపరిచేది కేవలం దేవుడు తప్ప ఎవ్వరూ లేరు అనే సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీతిమంతులు మనస్సాక్షిని సరిచేసి బాగు చేసే దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన? ప్రభా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా అని
ప్రభువుని బ్రతిమలాడుతున్నారు. బిడ్డ, నీ మనస్సాక్షికి కలిగిన కల్మషము నుండి నువ్వు విడిపించబడాలి అంటే దేవుడు ఒక్కడే దిక్కు, యేసు ప్రభు ఒక్కడే దిక్కు. ఆయన మాత్రమే నిన్ను కడగలిగిన వాడు. దావీదు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, ఇదిగో దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్తున్నాడు. నీ ఆత్మలో కపటం లేకపోవటం అంటే నీ మనస్సాక్షిలో కపటం లేని జీవితం చేయడం, నువ్వు ధన్యుడువు అనేటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు. బిడ్డ, దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ఒకసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకో. ఇప్పటికి 6 గంటల పైన, దగ్గర దగ్గర 7 గంటల పైన మంచి మనస్సాక్షిని గురించి వాక్యం వింటూ వచ్చావు కదా, ఏం అర్థం చేసుకుంటున్నావు? నీ మనస్సాక్షికి దేవుడు కల్మషం తోచకుండా నిన్ను కడిగి పవిత్రపరుస్తాను అని చెప్తున్నాడు. మనం రోమపత్రికలో చదివాం కదా, ఇదిగో కొందరికి దేవుని జ్ఞానం లేదు, వాళ్ళకి తెలియదు అంటున్నాడు. బిడ్డలారా, దేవుని జ్ఞానం కొంతమందికి లేదు అని వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుని జ్ఞానం ఉందండి. దేవుని జ్ఞానం అనగా ఆయన వాక్యము. గమనించారా బిడ్డలారా? ఆయన వాక్య జ్ఞానం నీకు నీ పిల్లలకు ఉందండి. ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నావు చూడండి. కళ్ళ ముందల ఎంత రోత బ్రతుకులు బ్రతుకుతున్నా నీకు భయం లేదు. ఒకరోజు నరకం ఉంటుందనే భయం నీకు నీ పిల్లలకి, ఒకరోజు నరకం ఉంటుందనే భయం నీకు లేదు. ఈరోజు నీకు మనస్సాక్షి పాడైపోయింది, నీ మనస్సాక్షి అపవిత్రమైపోయింది. ఇదిగో నీ మనస్సాక్షి బలహీనపడిపోయింది. కారణం ఏంటో తెలిసిన? నీ మనస్సాక్షి ఒక విగ్రహము తట్టు తిరిగింది. నీ మనస్సాక్షి, నీ బలమే ఒక విగ్రహం అని రాయబడి ఉంది హబక్కు పుస్తకంలో. గమనించారా? నీ బలమే ఒక విగ్రహంగా మారిపోయింది. బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు పునరుద్ధాన దినాన మంచి మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఎలా పరిశుద్ధ జీవితం చేయాలో నీ వాక్యపు వెలుగులో నుండి మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సంఘాన్ని, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ వాక్యపు వెలుగులో నుండి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. చింతల పాట.